అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు దసరా, బతుకమ్మ పండుగకు అత్తగారింటికి పోయినప్పుడు కొంతమంది అత్తగారితో గొడవ గాని, భార్యతో గాని గొడవ పెట్టుకుంటారు. ఎట్లా అంటే, మీ అమ్మ వాళ్ళు నాకు బట్టలు తేలేదని, నాకు మందు తేలేదని, నాకు మటన్ తేలేదని, మర్యాద సరిగా చేయలేదని, లేదంటే ఇంకేంటంటే అసలుకే మీ వోళ్ళు నాకు కట్నం లేదని పండగకు పంపియకపోవడము. అసలు వాళ్ళతోటి మాట్లాడొద్దని ఇట్లాంటియి చేస్తుంటారు. ఇప్పుడు సంవత్సరానికి ఇప్పుడు అమ్మ, నాన్న, తల్లిదండ్రులు నా పిల్లలు రావాలని అందరుండంగా అమ్మాయి రాలేదనుకో, ఆ బాధ చాలా చాలా బాధుంటది. ఆ బాధ. అంటే ఇప్పుడు కన్నవారికి ఎట్లుంటది? అందరొచ్చిండ్లు, నా బిడ్డ రాలేదు, లేదంటే నా కొడుకే రాలేదు. ఎందుకంటే ఇది అన్నదమ్ముల, అక్క చెల్లెళ్ళ విషయాలలో ఎట్లుంటదంటే, ఆ కన్న తల్లిదండ్రులకు ఒకరు రాకపోతే ఆ బాధ చాలా బాధగా ఉంటది. ఇంకోటి కక్ష సాధింపులు చేసుకొని భార్యను అమ్మ, నాన్న దగ్గరికి పంపియకపోవడము. ఇప్పుడు వాళ్ళు తప్పులు చేస్తారు. మీదికెళ్ళి వాళ్ళదే డామినేషన్ ఉంటది. ఆ తప్పును ఎందుకు తప్పు చేసినావు అని అడిగితే దాన్ని కక్షగా పెట్టుకొని అక్క చెల్లెను గాని ఎవరిని అమ్మవారింటికి పంపియకపోవడము, మర్యాద చేయలేదని ఇట్లాంటి మనము చూస్తూనే ఉంటాం సమాజంలో. కానీ ఉన్నన్ని రోజులు నీ రక్త సంబంధము, నీ భార్య, నీ పిల్లలు, నీ చుట్టాలు, ఈ మనము మంచిగా హ్యాపీగా ఉండేది కష్టపడి పండుగ రోజే అందరము మంచిగా కలిసి ఉంటాం కాబట్టి ఎందుకు అలా చేసుకోవాలి? ఒక్కసారి ఆలోచించాలి కదా! మరి నేను చేసేది కరెక్టే కాదా? నువ్వు అంత కక్ష సాధింపు చేసుకొని ఏం చేస్తావు? నువ్వు పెద్దగా ఏమన్నా పెద్ద ఘనకార్యం చేసినట్టు ఫీల్ అవుతావా? లేకపోతే నీకు చరిత్రలో ఏమన్నా పేజీలు నింపబడతాయా ఇలా చేస్తే? అది మాత్రం ఆలోచించండి.